అందరికీ నమస్తే. మనకు బయటికి కనిపిస్తున్న చాలా అంశాలు గవర్నమెంట్లో జరుగుతున్నాయి. మినిస్టర్స్ అంతా సీఎం పైన ఆల్మోస్ట్ తిరుగుబాటు అని చెప్పాలి. ఇంకొక రోజు బయటకు వస్తారు. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు వచ్చినట్లే మిగతా వాళ్ళు కూడా ఒక రోజు వస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ ఈ మధ్య రేవంత్ రెడ్డి చేసిన కొన్ని పనులు ఎమ్మెల్యేలను మినిస్టర్స్కు గుస్సా తెప్పించిందట. రేవంత్ రెడ్డి చాలా పనులు చేసిన వీళ్ళకి తెలియకుండా, కానీ వీళ్ళకి తెలిసిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అన్ని విషయాలు ప్రభుత్వంలో ఇంటర్నల్గా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీకు చెప్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మీ గొంతుకగా పనిచేస్తున్నాం. అన్ని విషయాలు మీకు చెప్పాలి, ఓపెన్గా మాట్లాడదాం. దీనిలో ఏమైనా కానీ ఓపెన్గా చెప్పడం నా బాధ్యత. ఆ విషయాలు చెప్తాను నేను మీకు. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఇంకా ఏమైందంటే మనకు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్న వరుసగా. జూపల్లి కృష్ణారావు మొన్న గ్రూప్ 1 పోస్టుల మీద హైకోర్టు తీర్పిస్తే ప్రతిపక్షాలు ఎట్లా స్వాగతిస్తాయి? కేటీఆర్ స్వాగతిస్తాడు, లేకపోతే బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు స్వాగతిస్తాడు, ఇంకెవరైనా స్వాగతించవచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 మీరు మొత్తం రివాల్యుయేషన్ చేయండి, లేకపోతే మొత్తం ఎగ్జామే మళ్ళీ పెట్టండి అని చెప్పి హైకోర్టు చెప్పింది కదా. అది గవర్నమెంట్కు పెద్ద చెంపపెట్టు లాంటి వ్యవహారం అది. ఎందుకంటే ఈ గవర్నమెంటు ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఇచ్చినామని చెప్పుకుంటున్న టైంలో గ్రూప్ 1 అభ్యర్థుల బాధలు పట్టించుకోకుండా చేస్తే హైకోర్టు కొట్టేసింది. దానికోసమని జూపల్లి కృష్ణారావు స్వాగతించాడు. ప్రతిపక్షాలు స్వాగతిస్తే కానీ జూపల్లి కృష్ణారావు స్వాగతించడం ఏంది? అసలు జూపల్లి కృష్ణారావుకి ఏం సంబంధం గ్రూప్ 1తోనా? ఆయన శాఖకు సంబంధించిన మంత్రి కాదు, ఏం సంబంధం లేదు, కానీ స్వాగతించాడు. ప్లస్ సేమ్ అదే జూపల్లి కృష్ణారావు నిన్న హైదరాబాద్లో మాట్లాడి గుర్తుందా? మా ప్రభుత్వం వస్తుందో రాదో, మా ప్రభుత్వం వచ్చినా ఉండనో అసలు నేనున్నా అది ఉంటుందో ఉండదో, ఇట్లా ఇండైరెక్ట్గా మాట్లాడేసిండు. ఆయన మాట్లాడిన దాని అర్థం ఏంటంటే మా గవర్నమెంట్ వచ్చే పరిస్థితులు లేవు అని ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడేసిండు. అది రేవంత్ రెడ్డి కౌంటరే. రేవంత్ రెడ్డి 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి ఉంటా, 10 ఏళ్ళు మా గవర్నమెంట్ ఉంటుంది, ఇట్లాంటి అన్ని మాటలు మాట్లాడుతున్న టైంలో జూపల్లి కృష్ణారావు అదంతా తప్పు అని చెప్పిండు ఆయన. ఇక జూపల్లి కృష్ణారావు అసంతృప్తితో ఉండడం అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఆ రోజు గ్రూప్ 1 గురించి మాట్లాడినా, ఇప్పుడు గవర్నమెంట్ గురించి మాట్లాడినా ఆ విషయాలన్నీ అర్థమైంది. ఆయన ఒకటే కాదు, ఈ మధ్య రేవంత్ రెడ్డి చేసిన కొన్ని పరిణామాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు ఇంకా బయటికి రాకపోవచ్చు, కానీ కుత ఉడుకుతున్నారు. ఏమైంది? మొన్న ఇక్కడనే గండిపేట దగ్గర మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాం హైదరాబాద్కు అని చెప్పి ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆ విషయంలో ఆ రోజు ఇచ్చిన పేపర్ యాడ్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు, మనకు తెలుసు ఆ విషయం. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం ఇన్విటేషన్ కూడా లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పిలవాలంటే ఆయన ఇరిగేషన్ మినిస్టర్ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకురావడం అంటే ఇరిగేషన్కి సంబంధమే కదా. అది హెచ్ఎండిఏ అవి ఇవి అని ఎన్ని చెప్పుకున్నా కూడా అసలు ఆయన పూజ చేయడమే మల్లన్న సాగర్ దగ్గర చేయాలి. నిజానికి ఎవరైనా తలకాయ దగ్గర చేస్తారు. మనం ఇల్లు కట్టుకుంటే గుమ్మం దగ్గర చేస్తాం, తల దర్వాజా అంటాం చూడు, అక్కడ చేస్తాం పూజలు అన్నీ కూడా. భూమి పూజ చేసినా, దర్వాజా పూజ చేసినా అన్నీ అక్కడ చేస్తాం. అంతేగాని దిడిముద్ద కాడనో లేకపోతే ఇండియన్గానో పూజలు చేయం. ఆయన పూజ చేయడమే తప్పు. సేమ్ టైం ఇరిగేషన్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలవడంతో అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి కొన్ని పరిణామాలు ఆయన నచ్చలేవంట. అసలు ఆయన రాజీనామా చేసేద్దాం, ఇదంతా మనం అవమానాలు పాలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఇట్లా మన అవసరమా ఈ క్యాబినెట్లో ఉంటే మంచి పేరేం రాదు, చెడు పేరే వస్తుంది, ఎట్లా క్యాబినెట్ మినిస్టర్ రిజైన్ చేసి ఎమ్మెల్యేగా కొనసాగుదాం అన్నంత చర్చ కూడా జరిగిందట వాళ్ళ అనుచరులకు ఉత్తమ్ కుమార్కి మధ్య. అంటే అంత తీవ్ర అవమానాల పాలు చేస్తున్నారు. ఆయనకు తెలియకుండా ఆయన డిపార్ట్మెంట్లో ఏలు పెడుతున్నారట రేవంత్ రెడ్డి గారు. ఇక అది అయిపోయిన తర్వాత మొన్న ఢిల్లీ పోయినప్పుడు నిర్మలా సీతారామన్ గారు కలిసినారు. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్. మన దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఉన్నాడు. బట్టి విక్రమార్క సంబంధం లేకుండా, బట్టి విక్రమార్క తెలియకుండా, బట్టి విక్రమార్క తీసుకుపోకుండా రేవంత్ రెడ్డి ఒక్కడే పోయి కలిసిండు. యాక్చువల్గా కాంగ్రెస్ పాలసీ ముఖ్యమంత్రితో పాటు ఖచ్చితంగా ఆ సంబంధిత శాఖ మంత్రి ఉండాలి, లేకపోతే ఇంకొక మంత్రి ఎవరైనా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి ఒక్కడే కలిసిండు. అంతకుముందు డీకే శివకుమార్ ప్రధాని మోడీని కలిసిండు. దాని మీద పెద్ద దుమారం రేగింది కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి కలవడం కూడా దుమారమేనట. అట్టేలా కలిసిండు. ఒక్కడు పోయి ఏం మాట్లాడుకుంటాడు, ఒక్కడు పోయి ఏం మాట్లాడతాడు, ఒక్కడు పోయి ఏం చేస్తాడు, అసలు ఏంది ప్లాన్ ఏంది అనేది ఒక పక్క చర్చ ఉంది. ప్లస్ బట్టి విక్రమార్కను తీసుకుపోకుండా, బట్టి విక్రమార్క లేకుండానే ఫైనాన్స్ మినిస్టర్ని కలిసింది, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్. ఇంకోని కూడా కలిసిండు, గడ్కరీని కూడా కలిసిండు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మన దగ్గర ఒక మినిస్టర్ ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆయన పేరు. కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా అదే పరిస్థితి. కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలియకుండానే పోయి గడ్కరీని కలిసిండు. కోమటిరెడ్డి వెంకరెడ్డి సంబంధం లేకుండానే పోయి అమరావతికి, తర్వాత అక్కడ లేని అమరావతికి, ఇక్కడ లేని 4th సిటీకి, రెండూ లేవు. ఆ రెండింటికి ఒక పెద్ద 4 లైన్ రోడ్డు. అట్లా కోమటిరెడ్డికి సంబంధం లేకుండానే ఆ లేని అమరావతికి, లేని 4th సిటీకి ఒక రోడ్డు కోసం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది అక్కడ ఏపీ గవర్నమెంట్తో మాట్లాడుకోమని చేసిండా, దాని వెనకేముంది, దాని ముందలేముంది, అవన్నీ తర్వాత తెలుస్తాయి. బట్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏంది, నాకు తెలియకుండానే నేను రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ని. ఆల్రెడీ ఈ సినిమా డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా ఆయన్నే, సినిమాటోగ్రఫీ మంత్రి కూడా
ఆయన తెలియకుండానే సినిమా వ్యవహారాలంతా నడిపిస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఆయనకు సంబంధం లేకుండానే సినిమా వాళ్ళందరినీ ఆపరేట్ చేస్తున్నాడు. సినిమా వాళ్ళందరినీ ఆయన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కోమరెడ్డి వెంకరెడ్డిని అసలు పట్టించుకోవట్లేదు సినిమా డిపార్ట్మెంట్. అట్లా కోమరెడ్డి వెంకరెడ్డికి సంబంధించిన శాఖలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి హ్యాండిల్కి వెళ్ళిపోయినాయి. ఇట్లా మిగతా మినిస్టర్లకు సంబంధించినవి కూడా మిగతా మినిస్టర్ల శాఖల్లో కూడా డైరెక్ట్ సీఎం ఆఫీస్ ఒకటి ఎంట్రీ అయిపోతుందంట. డైరెక్ట్గా డిపార్ట్మెంట్తో మాట్లాడి సెక్రటరీతో మాట్లాడి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, దానిలో ఏదో ఆర్డర్లు జారీ చేయడము, ఇట్లాంటి ప్రక్రియ కూడా నడుస్తుంది. ఇంతకన్నా పెద్దది చేసింది రేవంత్ రెడ్డి. కేసీ వేణుగోపాల్ దగ్గర రేవంత్ రెడ్డికి బాగా నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఏమో అపాయింట్మెంట్ ఇయ్యాడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం బహుశా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండొచ్చు. కానీ కేసీ వేణుగోపాల్ దగ్గర ఈయన లాస్ట్ పోయేది కేసీ వేణుగోపాల్ దగ్గరికే. మల్లికార్జున ఖర్గే కూడా కలవలేడు అంత ఈజీగా రేవంత్ రెడ్డి. కేసీ వేణుగోపాల్ దగ్గర ఒక లిస్టు పెట్టినట్ట. దాదాపు 6-7 మంది మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించాలనేది ఆయన పెట్టిన అప్లికేషన్. ఎవరిని తప్పించాలంటే దానిలో కోమరెడ్డి వెంకరెడ్డి ఉంటాడు, జూపల్లి కృష్ణారావు ఉంటాడు, ఇంకా ఎవరెవరు ఉంటారు 7 మంది. ఒక 7 మందికి సంబంధించిన లిస్టు కేసీ వేణుగోపాల్ దగ్గర ఉందంట. కేసీ వేణుగోపాల్ మొన్న 3 మినిస్టర్లకు ఇచ్చిన రోజే కొంతమందిని శాఖలు తప్పియాలని, కొంతమందివి బట్టి విక్రమార్క శాఖ కూడా తప్పియాలని రేవంత్ రెడ్డి పెట్టిండు. వాళ్ళ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా కంప్లైంట్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి కూడా ఆ లిస్టులో ఉందేమో పీకేయాలని. సివిల్ సప్లయర్స్లో బాగా అవినీతి చేస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇట్లాంటి కొన్ని ఆధారాలు ఇవ్వడం, ఇట్లాంటివి చాలా దాదాపు 6-7 మంది మంత్రులకు సంబంధించిన మంత్రి పదవి నుంచి తప్పించాలి వీళ్ళని, కొంతమంది మంత్రి శాఖలు మార్చాలని, ఇట్లాంటి కంప్లైంట్ కూడా హైకమాండ్ దగ్గర ఉంది. హైకమాండ్ దగ్గర నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది. అప్పటి నుంచి వీళ్ళకు కుత ఉడుకుతున్నారు వీళ్ళు. టైం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా వ్యవహారం, రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ రెగ్యులర్గా పోతాయి. కానీ ఈయన డైరెక్ట్గా వీళ్ళను మొత్తం డిమోరల్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకు వచ్చింది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇక్కడ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్న విషయాలను మొత్తం కూడా రేవంత్ రెడ్డికి తెలిసిపోయింది అనేది వాళ్ళకే తెలిసింది. అందరికన్నా ముందు మేము మాట్లాడుకున్న మాట ఎన్నికటి తెలుస్తాయి? రెండో పర్సన్ లేనప్పుడు నువ్వు నేను ఫోన్ మాట్లాడుకుంటే మూడో వ్యక్తికి ఎక్కడ తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేస్తే తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నేను తెలుసుకున్నాడని ఉత్తమ్ కుమార్ మీద సెటిల్ కూడా చేసింది రేవంత్ రెడ్డి. ఇవన్నీ చూసిన తర్వాత అసలు లోపల కుత ఉడికిపోతున్నారు వీళ్ళు. అసలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. ఊరికి మంత్రి పదవి రాజీనామా చేస్తే అయిపోతుందా? లేకపోతే వీళ్ళు హైకమాండ్కి ఇచ్చిన మాత్రాన హైకమాండ్ వీళ్ళని మంత్రి పదవులు తప్పించకపోవచ్చు. లేకపోతే శాఖలు అంత ఈజీగా రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరు హైకమాండ్. అసలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్లస్ మినిస్టర్స్ అందరిలో అత్యంత నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఎవరనంటే రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర. అందుకే కదా మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం, లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా హైకమాండ్ పెద్దలను కలిసే ఒక అవకాశమే దొరుకుతలేదు రేవంత్ రెడ్డికి. ఒక ఫోటో దిగే అవకాశం కూడా కనిపిస్తలేదు. అట్లాంటి పరిస్థితుల్లో లోపల వ్యవహారం అంతా కూడా కుత ఉడుకుతుంది. అసలు ఏం జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఏమవుతుందో కానీ ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు మాత్రం బాగా చేసుకుంటున్నారు. ఆ మధ్య మినిస్టర్లు పెట్టుకోలేదా? ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టలేదా? ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకోలేదా? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేతృత్వంలో దాదాపు 10-11 మంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణ చేసినారు. 30% కమిషన్ తీసుకుంటున్నాడు, మేము పనులు తీసుకపోతే మా దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకుంటున్నాడు 12%, బట్టి విక్రమార్క డబ్బులు తీసుకుంటున్నాడు మా దగ్గర నుంచి, మేము పనులు తీసుకొస్తే మేము బతుకొద్దా అని ఎమ్మెల్యేలు ఓపెన్గా మాట్లాడినారు. అది కూడా రేవంత్ రెడ్డి హస్తమే. రేవంత్ రెడ్డే కావాలని వీళ్ళ మీద ఓపెన్గా అలిగేషన్ చేయించారు. జనాలలో వీళ్ళు పల్సన్ కావాలని రేవంత్ రెడ్డి ఇదంతా ప్లాన్ చేసిండు అనేది ఒక రకమైన చర్చ ఒకటి నడుస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైట్స్ కూడా జరిగినాయి. మీకు తెలుసు హర్యానా ఎలక్షన్స్ ముందల అది కూడా రేవంత్ రెడ్డి చలవనే. రేవంత్ రెడ్డి ఈడీ బీజేపీ వాళ్ళతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకొని ఈడీకి కంప్లైంట్ ఇచ్చి ఈడీ పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో రైడ్ చేయించిండు. దానిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం హర్యానా ఎలక్షన్స్ కోసం కలెక్ట్ చేసిన అమౌంట్ కాదు, ఆయన సొంత డబ్బులు, ఆయన బిజినెస్ రాఘవ కన్స్ట్రక్షన్స్, రాఘవ ఇన్ఫ్రా వాళ్ళవి ఉన్నాయి కొన్ని కంపెనీలు, వాళ్ళ కొడుకు చూస్తారు మొత్తం. దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఈడీ పట్టుకుపోయినారు. తర్వాత కేసు పెట్టకుండా ఉండడానికి మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఎంబడి ఆదాన్ని పడి సెట్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్లో. సీఎం వర్సెస్ మినిస్టర్స్ మొత్తం కూడా వ్యవహారం చాలా ముదిరినట్టు కనిపిస్తుంది. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు రేవంత్ రెడ్డి ఒంటరిగా పోయి ఢిల్లీ పోయి ఒంటరిగా సంబంధ శాఖ మంత్రులను తెలవకుండా కేంద్ర పెద్దలను కలవడం కానీ, లేకపోతే వాళ్ళ ప్రోగ్రామ్స్కు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖల పనులు శంకుస్థాపనలకు వాళ్ళని పిలవకుండా చేయడం కానీ, అసలు పేపర్ యాడ్లోనే ఫోటోలు లేకుండా చూసే ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా టిట్ ఫర్ ట్యాట్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది మినిస్టర్స్కు అండ్ సీఎం రేవంత్ రెడ్డికి. ఇది ముదిరి పాకన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగమే జూపల్లి కృష్ణారావు ముదిరి పాకన పడే జూపల్లి కృష్ణారావు ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న డైరెక్ట్ కౌంటర్ సీఎంకే. ఆయన మాట్లాడే ప్రతిదీ సీఎంకే కౌంటర్. కాబట్టి ఈ వ్యవహారం మాత్రం చాలా బగబగ మండుతుంది. ఇది ఎట్లా బయటపడుతుందో ఎట్లా బయటపడుతుందో తెలియదు కానీ వ్యవహారం మాత్రం చాలా హీట్గా కనిపిస్తున్నట్టయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.